జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏమన్నా అడిగితే నీకెంత తెలుసో అది చెప్పు. హలో, హాయ్. మీరు మార్నింగ్ కాల్ చేస్తారనుకున్నాను. బ్యాంక్కి వెళ్ళాను, లేట్ అయింది. ఇప్పుడు ఎక్కడున్నారు? నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ కాగానే వెళ్తాను. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది. ఒక్క నిమిషం. అమ్మా, ఈ విషయం తనకు తెలీదు. నువ్వేం చెప్పకే. తను ఇప్పుడు లెక్చరర్ గారి ఇంటికి వెళ్తాను అని అంటున్నారు. అయితే విషయం చెప్పడమే మంచిది. అది సరే, వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమని చెప్పాలా వద్దని చెప్పాలా? అది తను డిసైడ్ చేసుకుంటాడులే. హలో, మీ మావయ్య ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారంట. సో ఎంక్వైరీ చేస్తున్నారంట. మీ పిన్ని వచ్చి ఉంటారా? సరే, నేను వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. మీ మావయ్య ట్యాక్స్ పే చేయలేదని ఇల్లంతా సర్చ్ చేస్తున్నారు. మీరు వెళ్తే మీ మామయ్య ఎలా ఫీల్ అవుతారో. ఓవైపు రైట్ జరిగిందని ఇన్సల్టింగ్ మూడ్లో ఉంటారు. తనని ఇలాంటి టైంలో ఓదార్చడం కంటే మూడ్ చేంజ్ అయ్యేంత వరకు ఏకాంతంగా ఉండనివ్వడమే మంచిదేమో. అలా అంటావా? మీ ఇష్టం. మీ మావయ్య చాలా మంచివారు, ఆయన చీట్ చేయరు. నేనేం మోసం చేయలేదు. ఇంట్లో ట్యూషన్ చెప్పి సంపాదించిన డబ్బది. దానికి ట్యాక్స్ కట్టలేదు. ఆ డబ్బు ఫైనాన్స్ కార్పొరేషన్లో పెట్టాను. ఆ డాక్యుమెంట్సే ఇవి. ఇవి తప్ప వేరే ఇంకేమీ లేవు, మాకు తెలుసు. కానీ నేను తప్పు చేశాను. ట్యాక్స్ ఎంత పే చేయాలో చెప్పండి, చేస్తాను. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ట్యాక్స్ పే చేయకుండా ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశాను. మీరొచ్చి గుర్తు చేశారు. అవును, ఇన్ టైంలో ట్యాక్స్ పే చేస్తే ఈ సిట్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంటిపై రైట్ జరిగిందంటే ఎలాంటి వారికైనా బాధగానే ఉంటుంది, ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. అనిపించినా ఏం చేయగలం? తప్పు చేసి దొరికిపోయినప్పుడు అన్నీ భరించాల్సిందే కదా. ఈ పని వల్ల మీ మనసును నొప్పించుంటే సారీ. నేనే మీకు సారీ చెప్పాలి. నా భార్య మీతో ర్యాష్గా మాట్లాడింది. ఇలాంటి టైంలో ఎవరైనా అలాగే మాట్లాడతారు. దాన్ని నేను పర్సనల్గా తీసుకోను. అయినా ఇవన్నీ మాకేమీ కొత్త కాదు. ఎవరైనా రియాక్ట్ కాకపోతేనే ఆశ్చర్యం. అలా చూస్తే మీరు జెంటిల్మెన్. సరే, ఇక మేము వెళ్తాం. ఒక్క నిమిషం, మీరిలా రండి. శుక్రవారం వచ్చిన ముత్తైదువుని ఒట్టి చేతులతో పంపకూడదు. అందుకే ఇవి తీసుకోండి. ఇవన్నీ వద్దండి. మీరే చెప్పారు కదండి, ఎవరింటికొచ్చినా ఒట్టి చేతులతో వెళ్ళను అని. మీకు నా మీద పీకల్లోతు కోపం ఉన్నట్టుంది. అలా ఏమీ లేదు, తీసుకోండి. ఇవి తీసుకెళ్తున్నాను కదా. ఇవి కూడా తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు డ్యూటీ మీద వచ్చాను. ఇవన్నీ వద్దండి. ఇది మా ఇంటి మర్యాద, కాదనకండి. ఇవన్నీ పుచ్చుకోవడానికి మీ ఇంటి బంధువుగా ఇంకొకసారి వస్తాను. ఉదయం కాస్త కోపం వచ్చింది. తెలుస్తోంది. ఆ రోజు మీరింటికొచ్చి అబద్ధం చెప్పారు, నేను నమ్మాను. నా ప్రొఫెషన్లో అలాంటివి తప్పవు. నన్ను వెరిదాని చేశారు. నేనా? కాదు, నేనే అయ్యాను. సరే, నేనొస్తాను. కానీ అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, మీరు పర్ఫెక్ట్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నేను మీతో మార్నింగ్ అలా మాట్లాడినందుకు మీరు మనసులో పెట్టుకోకండి. నో, డ్యూటీలో ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా ఉంటాం. ఎమోషనల్గా ఏ విషయాన్ని మనసుకు తీసుకో.
మీరు మమ్మల్ని ద్వేషించినా ప్రేమించినా పార్షియాలిటీ చూపించాం. రియాలిటీ ఏంటో అది ముఖ్యం అంతే. సరే, వస్తాను. ఇది నా జీవితంలో గొప్ప ఎక్స్పీరియన్స్ మేడం. మీలాంటి సంస్కారవంతులతో ఇలా మంచి మాటలు మాట్లాడడం చాలా బాగుంది. సరే, వెళ్దాం పదండి. ప్రభాకర్ గారు, సత్యం ఫోన్ చేశారా? లేదు మేడం. ఇక్కడ సత్యం ఎవరు? నేనే డాక్టర్. ఎనీవే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మేడం, పాపా బాబా పుష్ప ఎలా ఉంది డాక్టర్? షీఈ్ ఫైన్, కానీ బిడ్డ దక్కలేదు. నిన్న రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సింది. మీరు లేట్ చేశారు. మా చేతిలో ఏం లేదు. ఐఎమ్ సారీ. సిజేరియన్ అయింది కాబట్టి ఇంకో 3 రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ రెడీ చేసిస్తాం. ఏమయ్యా శ్రీనివాస్, మొత్తానికి తాతవయ్యావు. మా జోజోతో అంటూనే ఉన్నా, శ్రీనివాస్కి మంచి రోజులు వచ్చాయి, మనవడికో మనవరాలకో జోగొడుతూ కాలక్షేపం చేయడమే అని. ఏమయ్యా సత్యం, మొత్తానికి నువ్వు తండ్రివయ్యావు. ఇక నుంచైనా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపు. ఇక నుంచి నీకు చుక్కలే. అస్తమానం డ్యూటీ డ్యూటీ అని తిరగలేవులే. సంకలో బిడ్డనెత్తుకుని జోకొడితే సగం రోజు గడిచిపోద్ది. ఏమంటావు జోజో? అసలు మీరు మనుషులా రాక్షసులా? ఇలా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వస్తుంది? చెప్పండి మేడం. డెలివరీ జరిగిందా? మేడం, మా పాప చనిపోయింది మేడం. అంతా ఈ యూజ్లెస్ ఫెలోస్ వల్లే. సరే మేడం, నేను అక్కడికి వచ్చి మీతో మాట్లాడతాను. అల్లుడు గారు, ఏంటి వెళ్తున్నారు? మరి బిడ్డ సంగతి? ఇంకెక్కడ బిడ్డ? చంపేశారు కదా, మీరే పూర్తి చేయండి. మీరు చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇదే లాస్ట్. ఇకపై మీతో సంబంధం వద్దు. చెప్పండి పుష్పకి, తనకి నేను కావాలంటే తను ఒక్కదాన్నే రమ్మని చెప్పండి. అల్లుడు గారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మీ అల్లుడు? బిడ్డ చనిపోయింది కదా, ఆ బాధలో అలా మాట్లాడుతున్నాడు. నేనేం చేశానయ్యా? నన్నంటాడేంటి? అసలు తెలియలేదా మీకు? మీరు ఫోన్ చేసినప్పుడు తను తీసుకున్నాడు. పోయి తనకే చెప్పారు కదా, లెక్చరర్ మీద కంప్లైంట్ చేశామని. తన దగ్గర నీ ఫోన్ ఉంటుందని నాకెలా తెలుస్తుందయ్యా? మీకెక్కడ తెలుస్తుంది? ఇంకో 10 బిల్డింగ్లు కట్టించండి, ఇంకో 10 కోట్లకు టెండర్లు వేయండి, అప్పుడు తెలుస్తుంది. శ్రీనివాస్, ఏంటి శ్రీనివాస్ నువ్వు కూడా అలా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్.